కూడా ఇంకా కడుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు, అవును ఇంకా పూర్తి కాల. ఎందుకంటే మోటార్లు సిస్టమ్స్ అన్ని సెటరేట్ చేసుకుని నీళ్లు కావాలా, అక్కడ నీళ్లతో కడుక్కోవాలా, మనుషులు కావాలా, అది ఎత్తుకెళ్ళే కావాలా, బోలెడు చచ్చింది ఇంకా పని. చెత్త అంతా తీసుకెళ్ళాలి, బయటపడేయాలి. ఇంత గందరగోళం నడుములో ఇంకా ఇంకా ఏదో మాట్లాడుకుంటా ఉంటే ఏం నడుస్తుంది? అది బేసిక్ గా ఒక రకంగా పరిహారం అందించే విషయంలో పరిహారం ప్రకటించడం సక్సెస్ అయ్యారు, కానీ పూర్తిగా ఇవ్వలేకపోవడం అనేది అధికారుల దగ్గర ఆగిపోయిందా వైఫల్యం? నేను అధికారులు ఎందుకు అవుతుంది అంటున్నా. ప్రభుత్వం నువ్వు అందరిది ఎన్యూమరేషన్ అంటే అందరిది జరగాల. నువ్వు ఎన్యూమరేషన్ చేసేటటువంటి చోట మీద ఎగబడిపోయారని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ. మేబీ తెలుగుదేశం పార్టీ అభిమానులకి కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళందరూకి వచ్చి ఉంటాయి, మిగతా ఆ రికమెండేషన్ లేనోళ్ళు వాళ్ళు సఫర్ అయ్యి ఉంటారు ఎక్కువ. అంటే ఈ పంచాయతీ వాళ్ళని సచివాలయ ఉద్యోగులు కూడా ఇన్వాల్వ్ చేసినట్టున్నారు కదా సర్వేలో, ఎవరింట్లో ఏం పోయినాయి ఏంటి అనేది. 2000 ఇళ్లకి ఒకళ్ళు ఇచ్చిన టైం 4 రోజులు 5 రోజులు ఏం చేస్తారు వాళ్ళు? నేను చెప్పినట్టు వాళ్ళు ఇళ్లలోనే లేరు. నీ దగ్గర ఓ డేటా ఉంది, దాదాపు మొత్తం ఒక 50,000 ఇల్లు ఉంటాయండి. 60,000 50,000 కదా చెప్తున్నా కదా, లక్షల్లోనే. లక్షలు కుటుంబాలు కాదు కదా, లక్షల జనం కదా, లెక్క 4 లక్షల మంది కదా వాళ్ళు అట్లా అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే నేను చెప్తున్నది ఉట్టి ఇళ్లే 1,50,000 దాకా ఉంటాయి. అక్కడ 1,50,000 ఉట్టి ఇళ్లే సింగినగర్ దిగిన దగ్గర నుంచి లెక్కేసుకుంటే పూర్తిగా 10 రోజుల పాటు నీట మునిగి